హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఈ రోజు అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే డైలీ ఉండే రొటీన్ కాబట్టి వీడియో అయితే చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నేను పిల్లల కోసమని రాగులు అయితే కడిగి ఎండబెడతా ఉన్నాను. ఒకసారి కనుక ఇలా కడిగి ఎండబెట్టి పిండి కనుక చేసుకున్నానంటే ఒక 2 months అయితే వస్తుంది. లాస్ట్ వీడియోలో అయితే ఇంత కొంచెం చూపించాను కదండి, అదైతే ఇప్పటి వరకు వచ్చింది నాకు. అందుకే ఇప్పుడు మళ్ళీ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. తర్వాత ముద్ద చేసుకునే దానికి కూడా రాగులు అయితే ఇక్కడ ఎండబెట్టుకుంటాను సపరేట్ గా. ఇంకా మా ఆయన మధ్యాహ్నం లంచ్ కి వచ్చేటప్పుడు అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చినాడు. ఇంకా స్వీట్ చూసిన తర్వాత పిల్లలు అయితే ఆగరు కాబట్టి వాళ్ళకి కూడా అయితే ఒకటి ఇచ్చేసాను. నేను కూడా అయితే ఒకటి తీసుకొని అయితే తింటాను. నాకు ఎంత ఇష్టమైన పాలకోవ అయితే తింటా ఉన్నాను. ఇలా ఉన్నాయని అడుగుతా అంటే బాగున్నాయని అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఇంక పాప స్కూల్ నుంచి వచ్చేసింది. తర్వాత ఈవినింగ్ అయితే బాగా చల్లగా ఉంటుంది బయట మాకు. అందుకే బయట అలా చాప వేసుకొని కూర్చొని అయితే పాపకు హోంవర్క్ అయితే చేపిస్తా ఉన్నాను. తనకి అలా హోంవర్క్ చేపిస్తా మార్నింగ్ వాష్ చేసిన బట్టలు అయితే మడత పెట్టుకుంటా ఉన్నాను. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకోటి చేసుకుందాంలే అనుకోవడానికి నాకైతే టైం సరిపోదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. అందుకే ఇలా ఏదో ఒకటి చేస్తానే తనకి ఎప్పుడు హోంవర్క్ అయితే చేపిస్తా ఉంటాను చాలా టైము. తర్వాత ఈరోజు స్నాక్స్ కోసం అయితే మ్యాంగోస్ అయితే ఇస్తాను పిల్లల కోసం అనేసి. లోపు మా అబ్బు పూరిక వాళ్ళ ఫ్రెండ్ అయితే జై వచ్చాడు అనమాట. అందరికైతే కలిపి స్నాక్స్ అయితే చేశాను. అలా అందరూ కలిసి కూర్చొని అయితే స్నాక్స్ అయితే తినేస్తున్నాము. ఆ తర్వాత బయటకి అయితే వెళ్లే పని ఉంది. తొలి ఏకాదశి వస్తా ఉన్నింది కదండి, అందుకే కావాల్సినవి అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఫస్ట్ అయితే డ్రై క్లీనింగ్ షాప్ కి వెళ్ళి సారీస్ అయితే తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది, నేను మర్చిపోయాను వాటి గురించి. ఏదైనా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఆ సారీస్ గుర్తుకొస్తాంటాయి. అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు కూడా? తర్వాత పూజకి కావాల్సిన సామాన్లు పూలు అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేటప్పుడు ప్రసాదం కోసం అనేది జొన్నలు కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాము. నాకు పిల్లలకైతే కొన్ని కావాల్సి ఉన్నాయి, అవైతే తీసుకోవడానికి అయితే వెళ్ళాము అక్కడికి. ఇంకా అక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన వెంటనే అయితే నేను అన్ని అయితే సర్దేసుకుంటా ఉన్నాను. వాటిని తర్వాత సర్దుకుందాంలే అనుకున్నానంటే అంతే, మా పిల్లలు వచ్చి నాకు అన్ని సర్దేసి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళకి అంత శ్రమ ఎందుకు అనేసి నేనే వచ్చి వెంటనే నేనే అన్ని పెట్టేసుకుంటా ఉన్నాను. మీ పిల్లలు కూడా ఇంతేనా, ఇలానే చేస్తారనేది నాకైతే చెప్పండి. తర్వాత ఇంకా అలా అన్ని సర్దేసుకున్న తర్వాత మా ఆయన అయితే అరటికాయ పళ్ళెం కావాలన్నాడు. అందుకే ఇంకా వాటి కోసం అనేసి అన్ని కాయలు అయితే కట్ చేసి ఉడకడానికి అయితే పెట్టేస్తాను ఇక్కడ. ఇంకా తర్వాత లాస్ట్ వీడియో చెప్పాను కదండి, పక్కింట్లో వాళ్ళ గోరింటాకు చెట్లు అయితే గోరింటాకు కోసుకొచ్చాను అనేసి, దాన్ని అయితే ఈ రోజు పెట్టుకుందాం అనేసి అయితే ఇక్కడ మిక్సీకి వేస్తా ఉన్నాను. ఈ లోపు ఇందాక ఉడకడానికి పెట్టిన కాయలు అయితే ఉడికిపోయాయి. ఇంకా వాటిని అయితే తిరగబాత అయితే వేసాను. ఈ రోజు ఇంకా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి త్వరగానే అన్నం అయితే తినేసినాము. తర్వాత ఇక్కడ మా ఆయన దగ్గర గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాను. ఆషాఢంలో భార్యకి భర్త గోరింటాకు పెట్టడం అనేది మంచిదని చెప్పారు మాకైతే వేరే వాళ్ళు. అందుకే ప్రతి సంవత్సరం ఇలా ఆషాఢంలో మాత్రమే మా ఆయన గోరింటాకు పెడతాడు. మిగతా టైంలో ఎప్పుడు అస్సలు ముట్టుకోవద్దు దాన్ని. ఇప్పుడు కూడా ఇలా గోరింటాకు పెట్టుకోవాలంటే అసలు ఎన్నిసార్లు అడుక్కోవాలో పెట్టు అనేసి. ఎందుకంటే ఇలా గోరింటాకు గాని లేకపోతే కోన్ గాని పెడతా ఉన్నారంటే అది వాళ్ళ చేతికి కూడా అంటుతుంది కదండి. అందుకే మా ఆయనకి కొంచెం ఇష్టం ఉండదు పెట్టడానికి. కానీ ఇంకా అలా అడిగినాక కాదనకుండా అయితే గోరింటాకు అయితే పెట్టేస్తుంటాడు పాపము, తప్పనిసరి అనుకుని. చూసారు కదా ఇక్కడ గోరింటాకు అయితే ఎంత కష్టపడి పెడతా ఉన్నాడు. కానీ పాపం కష్టపడి అయితే బాగా అయితే పెట్టాడు. మా ఆయన అంత కష్టపడి గోరింటాకు పెడితే అసలు కొంతసేపు కూడా పెట్టుకోనివ్వలేదు ఇంట్లో పిల్లలు అయితే. ఈసారి ఫస్ట్ టైం అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకున్నావా అనిపించేసింది నాకైతే. ఒక 1 hour భార్య లేకపోతే అమ్మల చేతులు కనుక పని చేయకపోతే ఇంట్లో ఎంత గందరగోళంగా ఉంటుంది అనేది అయితే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. ఇంక ఇలా కాదనుకొని నేనైతే వెళ్ళైతే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను. ఇంక ఎలాగో నేనైతే హ్యాండ్స్ వాష్ చేసుకునేసింది కాబట్టి ఇక్కడ మా పెద్ద పాప పెట్టమంటే తనకైతే ఇక్కడ గోరింటాకు పెడతా ఉన్నాను. ఇంకా వాళ్ళ అక్కకి గోరింటాకు పెడితే ఇంక మా అబ్బు మా చిట్టేలు అయితే ఒప్పుకోలేదు, వాళ్ళు కూడా పెట్టమన్నారు. అందుకే ఇంక వాళ్ళ చిట్టి చేతుల్లో చిన్న చందమామలు అయితే పెడతాను ఇక్కడ నేను. వాళ్ళు కూడా అసలు ఆ రోజు ఎటువంటి అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చొని అయితే చక్కగా అయితే గోరింటాకు పెట్టించుకున్నారు. కానీ పెట్టినంతసేపు అయితే వాళ్ళు పెట్టుకోలేదు అనుకోండి, వెంటనే అయితే తుడిచేస్తా ఉన్నారు. అందుకే వెంటనే కడిగేశారు. కానీ వాళ్ళు అప్పుడైతే పెట్టాను కాబట్టి అక్కడికి వాళ్ళైతే హ్యాపీ అయిపోయారు. చూసారు కదా ఇలా వాళ్ళకైతే గోరింటాకు పెట్టేసిన తర్వాత మా సుచిత్రకైతే నేను ఇలా పెట్టాను గోరింటాకుని. తను చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానింది. మా చిట్టెలు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ వీడియోలో మీరే చూసేయండి. వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.